నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కడ చూసినా సంజు ఆఫీషియల్ అని ఒక ఆవిడ ఉంది. ఇంటర్ డిగ్రీ చదువుతుంది అనుకుంటా. ఆవిడకి అమ్మవారు ఆవహిస్తారు. ఎవ్రీ ఫ్రైడే అండ్ ఎవ్రీ ట్యూస్డే ఆవహిస్తారు. ఆవిడ నాతో వచ్చి మాట్లాడతారు. నాకు అంటే లైక్ నా ప్రాణం పోయే స్థితిలో ఆవిడ నాకు ఆవహించి నన్ను కాపాడి ఇంక అప్పటి నుంచి నాతోనే ఉంటారు. ఎవ్రీ వీక్ అలా ఆవహిస్తూ ఉంటారు అని చెప్పి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? అలాగా ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ ట్యూస్డే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆవహించే అలాంటి టెక్నిక్ ఉందంటారా? అసలు అది నిజమా లేదా కాదా? అంటే మీరు అడుగుతున్నటువంటి వ్యక్తి గురించి అసలు జీరో నాలెడ్జ్. నాకు వారెవరో తెలియదు. అదే ట్రెండింగ్ లో అయితే ఉంది ఇప్పుడు, అందుకని కాకపోతే అందులో మీరు అడిగినటువంటి వ్యక్తి గురించి అయితే నాకు తెలియదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకు నేను ఒక సమాధానం చెప్తాను. సాధారణంగా ఈ అమ్మవార్లు కావచ్చు, భూత ప్రేత పిశాచాలు ఆవాహన అవ్వడాలు ఇలాంటివి కొంతవరకు ఉన్నాయి, అవి వాస్తవమే. అయితే నెగటివ్ ఎనర్జీస్, భూత ప్రేత పిశాచాలు, కొంతమందికి మా అమ్మాయికి ఊర్లలో దయ్యం పట్టిందండి, లేదా ఇంకో రకంగా ప్రవర్తిస్తుందండి అని ఎలా అయితే జనాలు మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, నేను అదే చెప్తాను ఒక్క నిమిషం. కొంతమందికి దేవతలు కూడా అట్లానే ఆవాహిస్తూ ఉంటారు. నా మీదకి పోలేరమ్మ, పోచమ్మ, రకరకాల గ్రామ దేవతలు వస్తుంటారు, శివుడు, అమ్మవారు వీళ్ళందరూ వస్తూ ఉంటారని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే సిక్స్త్ సెన్స్ ఒక్కొక్కసారి కొన్ని రకాల ట్రాన్స్లోకి మనుషుల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఆ ట్రాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ మనిషి తనకు తాను ఒక భగవంతుడిలా ఊహించుకుంటూ ఉంటాడు. అర్థమైందా? అలానే వాళ్ళు చనిపోయినటువంటి, ఇప్పుడు ఎవరో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళలాగా ప్రవర్తించడము, లేదా దేవుడు ఒంటి మీదకి వస్తే దేవుడిలాగా మాట్లాడడము ఉంటుంది. అలాంటి సమయంలో శరీరంలో అనేక విధమైన మార్పులు కూడా మనం చూడవచ్చు. అంటే సాధారణంగా ఇంతే అన్నం తినేటటువంటి వ్యక్తి ఇంత అన్నం తింటాడు. సాధారణంగా అసలు ఒక గ్యాస్ సిలిండర్ని నార్మల్గా లేపాలి అంటేనే చాలా కష్టం. అలాంటిది అవలీలగా ఇలా పక్కన పెడుతూ ఉంటారు. దీనికి కారణం వాళ్ళు ఆ లోపలికి ట్రాన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు మహాశక్తివంతులుగా వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారనమాట. దానివల్ల ఆ శక్తి ఆటోమేటిక్గా ప్రకృతి పరంగా వాళ్ళకి అంత శక్తి వస్తుంది. అంటే వాళ్ళు ఆ ట్రాన్స్లోకి వెళ్ళామని, నాకు అమ్మవారు వస్తుందని వాళ్ళు అప్పటికప్పుడు ఎలా అనుకుంటారు? దాన్నే సైకలాజికల్ ట్రాన్సెస్ అంటారు. అంటే ముందుగా అమ్మవారికి నేను పరమ భక్తుణ్ణి, ఆ అమ్మ దయ నా మీదికి వచ్చింది, నాకు ఏ సమస్య ఉన్నా అమ్మవారికే చెప్పుకుంటాను అనేటటువంటి కనెక్షన్ ముందు. కానీ ఈవిడేం చెప్తుందంటే, నాకు అసలు అమ్మవారు నా మీదకి వచ్చి నన్ను ఒక చేతబడి అనే ఉచ్చులోంచి నన్ను కాపాడే అంతవరకు కూడా అమ్మవారు ఉంటారని నేను అసలు నమ్మను. దేవి నవరాత్రులు మా ఇంట్లో జరుగుతున్నా సరే నేను నార్మల్గా దేవుని నమ్మను, కానీ మా ఇంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నన్ను ఈ దేంట్లోంచి, ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడారో అప్పుడు నేను దేవత ఉన్నదని నమ్మడం మొదలు పెట్టాను. అప్పుడు దానికి ముందు వరకు నేను నమ్మలేదు అని చెప్పింది తను ఇంటర్వ్యూస్లో చూసుకున్నట్లయితే. అంటే దానికి ముందు అమ్మాయి ట్రాన్స్లోకి వెళ్ళాలి అంటే ఆ ట్రాన్స్ అనేది తనకు అవసరం లేదు. ఉంది కదా, మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఉంది కదా. ఈ అమ్మాయి సోయన్సో చేతబడి నా మీద జరిగింది, ఆ జరిగినప్పుడు ఈ చేతబడి నుంచి నేను బయటపడడానికి అమ్మవారు వచ్చి నేను బయటపడేసింది అని చెప్పింది. అవునా? అంటే ఇక్కడ అమ్మవారి మీద ట్రాన్స్ కాదు, ఫస్ట్ చేతబడి మీద ఉన్నది. తనకు చేతబడి జరిగింది అనేటటువంటి ఒక నమ్మకం ఫస్ట్ ఆవిడ బిలీవ్ చేసింది, నా మీద ఏదో చేతబడి జరిగింది అని. అలాంటప్పుడు ఏదైనా సరే మంచి చెడు రెండు ఉన్నప్పుడే నా మీద ఒక చెడు ప్రయోగం జరిగింది, ఇందులో నుంచి ఆటోమేటిక్గా ఎవరు బయటపడేస్తారు? ఇప్పుడు నేను బాగా అప్పుల్లో ఉన్నా అండి, అప్పుల్లో ఉన్నప్పుడు ఏ అంబానీ లాంటివాడో వచ్చేసి నా అప్పులన్నీ తీర్చేశాడు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా, అప్పటి నుంచి అంబానీని నేను నమ్ముతున్నా అని ఎలా అయితే ఫస్ట్ ఇది ఎలా అయితే ఉందో ఇది వాళ్ళ ట్రాన్సే, కానీ నిజంగా చేతబడి లాంటివి, దయ్యాలు లాంటివి లేవంటారు. నిజంగా చేతబడి జరిగినటువంటి ఏ వ్యక్తి కూడా నా మీద చేతబడి జరిగింది అని చెప్పే స్థితిలో ఉండరు. నిజానికి చేతబడి ఉంటుందా? నిజానికి కొన్ని అభిచారిక కర్మలనే ఉంటాయి, కానీ ఈ కాలంలో నిజం కన్నా 99 మంది అభూతాలు, అబద్ధాలు, అపోహలు, అపభ్రాంతులలోనే జనాలు ఉన్నారు.
చేతబడి జరిగిన ప్రతి ఒక్కడు కూడా మాకు చేతబడి జరిగింది అని చెప్పే స్థితిలో ఉండరు. కానీ ప్రతివాడు నా మీద చేతబడి జరిగింది, నా మీద ఎవడో చేశాడు, ఏదో చేశాడు అని చెప్పడం మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఉండరు? చేతబడి జరిగిన తర్వాత నా మీద జరిగింది అని చెప్పడానికి అవ్వదు అన్నారు కదా, ఎందుకు అవ్వదు? ఎందుకంటే చేతబడిలో ముఖ్యంగా చేతబడనే కాదు, ఇట్లాంటి అభిచారిక కర్మల్లో జరిగినప్పుడు ఈ వ్యక్తులు ముందు ఆరోగ్యపరంగా సిక్ అవుతారు, కంప్లీట్ మంచానికే పరిమితం అవుతారు, మాట్లాడే పరిస్థితుల్లో మనుషులు ఉండరు. అంతేకాకుండా అతనే కాదు, అతని కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే ఇలాంటి చేతబడి కావచ్చు, బాణామతి కావచ్చు, చిల్లంగి కావచ్చు, మిగిలిన ఇట్లాంటివి ఏవైతే బ్లాక్ మ్యాజిక్లు ఉన్నాయో దాంట్లో మొట్టమొదటి ప్రయోగమే దిగ్బంధనం. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బుద్ధిని, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అన్ని విధాల సోర్సుల్ని దిగ్బంధనం చేసి పెడతారు. కాబట్టి వాడు చెప్పలేడు, నిజంగా చేతబడి జరిగినటువంటి వ్యక్తి చెప్పలేడు అనుభవించడం తప్ప. వాడి నుంచి బయటపడాలి అంటే నిజంగా ఏ సిద్ధపురుషుడో ఎవడో బాగా శక్తి సంపన్నటువంటి వ్యక్తి వీడి జీవితంలో ఎక్కడనో యోగం ఉంటే వాడి ఇంటి ముందు నుంచి పోతున్నప్పుడు, లేదా వీడి పరిస్థితిని చూసి ఎవరైనా వీళ్ళ బంధువులు ఆ సిద్ధపురుషుని దగ్గరికి తీసుకొని వెళ్ళడమో, లేదా కొన్ని దేవాలయాలు ఉన్నాయి అలాంటి దేవాలయాలకు తీసుకువెళ్ళడమో చేస్తే అక్కడ భగవంతుని దయ వలనో ఆ సిద్ధపురుషుని యొక్క తపశ్శక్తి వల్లనో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ బంధనం చేశారు, ఏ మంత్రం వల్ల చేశారు అనేవి వాళ్లకు తెలుస్తాయి. దానికి తగ్గట్టుగానే తిరిగి మళ్ళీ సంహార ఉపసంహార క్రియ వీళ్ళు చేస్తే అందు నుంచి బయటపలుగుతారు. మీ ఇంటికి తాళం కొట్టాక ఏ తాళం చేయి పెట్టి తీసినా లాక్ ఓపెన్ అవుతుందా అండి? అవ్వదు కదా. లేదా తాళం పలగొట్టడమే ఆప్షను, అవునా? ఇక్కడ తాళం పలగొట్టడం అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం మరణించడమే. అర్థమైందా? ఇక్కడ తాళం పలగొట్టడం అంటే వీళ్ళ తలకాయలు పలగొట్టడమే లెక్క. అందుకే ఎవడు చేతబడి చేసినా ఏ మంత్రంతో చేశాడు, ఏవే వస్తువులు వాడాడు అనేవి తాళాలన్నట్టే. అవి తెలిస్తేనే దీన్ని ఇది చేయగలం. ఒకవేళ అలా అవి తెలవాలి అంటే వీడి సిద్ధపురుషుడు అయి ఉండాలి. వీడు సిద్ధపురుషుడు అయితేనే వీడికి తెలుస్తుంది, లేకపోతే లేదు. అలాంటి సిద్ధపురుషులు సాధారణంగా మానవ మాత్రులకు ఇప్పుడుండేటటువంటి ఈ నవీన నాగరికత యుగంలో ఇక్కడ ఎక్కడా ఉండరు. వాళ్ళు మనకు యోగంలో ఉంటేనే వస్తారు. లేకపోయినా నిజంగానే నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంటే ఎక్కడో ఏ సిద్ధపురుషుడో వాడికి తెలిస్తే వాడు ఇది చేస్తాడు. ముఖ్యంగా చేతబడులు ఎలాంటి వాళ్ళ మీద ప్రయోగం అయితే తెలుసా? ఆన్సిస్టర్స్, పితృదేవతల శక్తి తక్కువగా ఉన్న వాళ్ళ మీద చేతబడులు ప్రయోగం చేస్తారు. అర్థమైందా? అంటే వీళ్ళ ఇంట్లో ఇతపూర్వము చనిపోయిన తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వీళ్ళ పూర్వ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్లకు సరిగ్గా పిండ ప్రదానాలు కానీ ధన సంస్కారాలు కానీ చెయ్యకపోతే వాళ్ళ మీదికి ఇలాంటి చెడు ప్రయోగాలు తొందరగా తగులుతాయి. లేకపోతే ఎట్లాంటి చేతబడులు చెయ్యాలన్నా, ఎట్లాంటి ప్రయోగాలు చెయ్యాలన్నా ముందు నీ యాన్సిస్టర్స్, నీ వంశంలో ఉన్న తండ్రి తాత ముత్తాతలు, ఈ యాన్సిస్టర్స్ నిన్ను కాపాడుతుంటాయి ఎప్పటికప్పుడు. ఇలాంటి ప్రయోగాలు నీ మీద పడకుండా అట్లాంటి దుష్ట శక్తుల్ని ఇమీడియట్లీ అవే దూరం కొట్టేస్తాయి. చేతబడులు చేసేవాళ్ళు మ్యాక్సిమం లేకపోతే ఎక్కడ ఉంటారు వాళ్ళకంటూ లైక్ ఎక్కడ ఉంటారు వాళ్ళు నార్మల్గా చేతబడులు చేసేవాళ్ళు? అమ్మ, సాధారణంగా జనావాసాల్లో అట్లాంటి వ్యక్తులు ఉండరు. 2, అసలు ఈ కాలంలో చేతబడులు చేసే వాళ్ళే లేరమ్మా. అది అబద్ధము. 100కి 100%. సగం సైకలాజికల్ డిజార్డరు, సగము అపోహలు అపభ్రమలు ఉంటాయి. ఒక వ్యక్తిని మానసికంగా కృంగించుకోవాలి, ఒక వ్యక్తిని మానసికంగా దెబ్బతీయాలి అనుకునేటటువంటి వాళ్ళు ఈ పదాలన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే చేతబడి చేయాలన్నా వాడైనా మంత్రసిద్ధి కావాలి, వాడేం తక్కువ కాదు కదా, వాడికైనా మంత్రసిద్ధి కలగాలి. ఒక వ్యక్తికి చేతబడి చేయడం వల్ల వీడికి ఆ పిశాచ బాధలు ఏవైతే ఉన్నాయో వీడు అనుభవిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఒక మనిషి ఒకసారి తన జీవితంలో ఒక వ్యక్తి మీద చేతబడి చేస్తే సంవత్సరం వరకు ఇంకొకటి మీద చేతబడి చేయడానికి ఉండదు. 2 సంవత్సరం పూట వీడు కేవలం ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయాలి వాడు, చేతబడి చేసిన వాడు. ఎందుకని? దాని రూల్స్ అనుకుంటే అవి ఏమనుకుంటున్నారు ఇవి. అందుకే
ఇవన్నీ అపోహలు, అపభ్రంశలు. ఇట్లాంటివి మనం నమ్మడానికి లేదు. మీరు అర్థమైందా? ఎక్కడైనా మీ లైఫ్లో ఎక్కడైనా చూడడం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయా? అలాంటివి కొన్ని సంఘటనలు నేను చూశాను, కానీ నేను బయటికి వ్యక్తపరచలేను. అలాంటివి ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ కాలంలో అవి లేవు. వాటి గురించి జనాలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ సినిమాల ప్రభావం వల్ల అందరూ రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఈ హైదరాబాద్ అనే కాదు, చుట్టుపక్కల ఎక్కడా కూడా అలాంటి వాళ్ళు లేరు. అయితే కొంతమంది వీట్ల పేర్లతో డబ్బులు బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు నిజాయితీగా ఉండి ఏ వ్యక్తిని ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే, ఎవడు ఎలాంటి పిచ్చి ప్రయోగాలు చేసినా, ఎవడు ఎట్లాంటివి చేసినా, నీ ఇంటి దైవం నిన్ను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటుంది. మీరు ముఖ్యంగా మీ పితృదేవతలకు ఎలాంటి అపకారం చేయకుండా తల్లిదండ్రులను చక్కగా చూసుకొని, తండ్రి తాత ముత్తాతలు యాన్సిస్టర్స్కి కరెక్ట్గా కర్మకాండలు పిండ ప్రదానాలు చేసుకుంటూ ఉంటే ఇట్లాంటి వాటి గురించి ఆలోచన కానీ భయపడాల్సిన అవసరము లేదు. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నలు, దేవుడు కానీ దయ్యం కానీ ఇవన్నీ శరీరాల మీదకి ఆవాహన జరుగుతున్నది అని అంటే, ఆ వ్యక్తి తనకు తానుగా అవతల ఆ దేవుడి మీద కావచ్చు, దయ్యం మీద అంటే చనిపోయినటువంటి వ్యక్తి మీద కావచ్చు, అతిగా ఇష్టపడిన, అతిగా రిలేటెడ్గా వాళ్ళ మనసులో ఎమోషనల్గా వాళ్ళు కనెక్ట్ అయినా, మెంటల్గా కాకుండా ఎమోషనల్గా వాళ్ళతో కనెక్ట్ అయినప్పుడు ఒకానొక సందర్భంలో వీళ్ళు ఆ ట్రాన్స్ లోపలికి వెళ్ళి వీళ్ళు వాళ్ళలాగా వీళ్ళలాగా ఊహించుకుంటూ ప్రవర్తిస్తూ ఉంటారు. దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. కొంతమంది 5 నిమిషాలు అలా ప్రవర్తిస్తారు, కొంతమంది నెల రోజులు అట్లా ప్రవర్తిస్తారు, కొంతమంది వాళ్ళంతటా వాళ్ళల్లో ఒక పర్టికులర్ టైంని ఫిక్స్ చేసుకొని మంగళవారం రోజే వస్తారు, శుక్రవారం రోజే వస్తారు, అర్ధరాత్రే వస్తుంది, అమావాస్య వస్తుంది అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అది వాళ్ళు ఇన్బిల్ట్గా ఇలా చేసుకుంటూ ఉంటారు. పాపం ఆ విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇవన్నీ కూడా సైకలాజికల్ ట్రాన్సెస్. ఇప్పుడు లాస్ట్లో మీరు అన్నారు కదా, వాళ్ళ మీదకి వస్తారు కానీ వాళ్ళకి తెలియదు అని. అప్పుడు నాకు అపరిచితుడు మూవీ గుర్తొచ్చింది. నేను చెప్పేది అదే అమ్మా. అపరిచితుడే కావచ్చు, చంద్రముఖి కావచ్చు, ఇవన్నీ కూడా మానసిక రుగ్మతలు. ఖచ్చితంగా భగవంతుడు ఈ బాడీ లోపలికి వస్తే ఈ బాడీ తట్టుకోదు అంత ఎనర్జీ. కాకపోతే అంటే మేము ఇంకొక విషయం, చెప్పండి. కాకపోతే వాళ్ళు చెప్పేది కొన్ని నిజమవుతున్నాయని చాలామంది అంటూ ఉంటారు. దానికి కారణము వీళ్ళు ఇన్ ట్రాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు సిక్స్త్ సెన్స్తో పాటు 7th సెన్స్ ఏవైతే వీళ్ళకి సెన్సెస్ ఉంటాయో ఆ సెన్సెస్లు పరిధి మించి ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దానివల్ల వాళ్ళ ఆరా ఏదైతే ఉందో వాళ్ళ ఆరా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని విషయాలు మాత్రం వాళ్ళు చెప్పేటటువంటివి అవుతాయి, కొన్ని అవ్వవు. సంజన విషయంలో చూసుకుంటే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారిని పిలుస్తాను, అందుకని నేను చెప్పేయన్నీ నిజమవుతాయి, అమ్మవారే నాతో చెప్పిస్తారు అని చెప్పి చాలామంది నమ్మి ఆవిడ ఆశ్రమం దగ్గర లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడో తెలియదు కానీ పెద్ద లైన్లు కడతారు ఆవిడతో జ్యోతిష్యం చెప్పించుకుందామని, నా భవిష్యత్తు నేను చెప్పించుకుందామని చెప్పి. సో వాళ్ళందరికీ జరుగుతున్నాయి, అమ్మవారు ఏం చెప్తే అది జరుగుతున్నాయి అని ఒక టాక్ ఉంది బయట. అది ఎంతవరకు నిజం? నేను చెప్పేది అదే అండి. వ్యక్తిని బట్టి, ఆ వ్యక్తి చెప్పేటటువంటి దాన్ని బట్టి నమ్మకం వేరు. చాలామందిని రకరకాలుగా నమ్ముతూనే ఉంటారు. నమ్మకం వేరు, నిజం వేరు. మీరు నమ్మినంత మాత్రాన నిజంగా కాకుండా ఉండదు, అబద్ధం నిజం అవ్వదు. కాకపోతే ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని నిజాలు అవుతాయి, కొన్ని అవ్వవు వాళ్ళు చెప్పేటటువంటి సందర్భాల్లో. సో నిజమైన వాడు మాకు జరిగింది అని చెప్పినప్పుడు అవ్వని వాడు కూడా అవ్వదు అని చెప్తాడు. కాకపోతే అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు ఎందుకు అని కొంతమంది డ్రాప్ అవ్వచ్చు, కొంతమంది రకరకాలు కొంతమందికి నిజం అవ్వచ్చు, చెప్పలేం. మనం కూడా మన ఐక్యూ లెవెల్స్ ఒక్కొక్కసారి మన కేసు కూడా కరెక్ట్ అవుతుంటుంది. జాతరలో కానీ ఎక్కడైనా చూస్తారు కదా, ట్రాన్సే అక్కడ వస్తున్నారు వాళ్ళు, ఒక్కొక్కరికి అమ్మవారి పూనకాలు వచ్చినాయి అంటారు కదా, అవన్నీ మేము చూస్తూ ఉంటాం, మనం టీవీలో కూడా చూస్తూ ఉంటాం. గట్టిగా వాళ్ళు అరుస్తూ వాళ్ళ యొక్క బాడీని కూడా వాళ్ళు మర్చిపోతారు. నేను చెప్పింది అదే కదమ్మా. ఆ ట్రాన్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక మనిషి తనకన్నా ఎక్కువ మహాబలవంతుడవుతాడు, తనకన్నా ఎక్కువగా ఓవర్ శక్తిని ఊహించుకుంటూ ఉంటాడు. గ్యాలక్సీ గురించి, బ్రహ్మాండం గురించి, అసలు తనకు తెలియని సబ్జెక్టును కూడా అతను చెప్తాడు. అసలు తెలుగే రానటువంటి వాడు తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు.
ఇంగ్లీష్ అక్షరం ముక్క రానటువంటి వాడు కూడా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాడు. బికాజ్ ఆఫ్ ద రీజన్ సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉంటుందో ఆ మైండ్ లోపలికి వెళ్ళినాక సంచిత ప్రారంభ కర్మలు, గత జన్మల్లో ఉండేటటువంటి విద్యలు, గత జన్మల్లో వచ్చినటువంటి బలాలు, దానికి సంబంధించినటువంటివి ఎన్నో యాక్టివేట్లో ఉంటాయి. ఆ ట్రాన్స్లో ఉన్నంత వరకు వాడు దేవుడు అని అనుకుంటే దేవుడు అయిపోతాడు వాడు, అంతే. కానీ చెప్పినవన్నీ నిజాలవుతాయి అని ఎక్కడా కూడా లేదు. మరి ఇలాగా నేను చెప్పినవన్నీ నిజం అవుతున్నాయి అని చెప్పి వాళ్ళు చేస్తున్నాయని అది వ్యాపారం గురించేనా, జస్ట్ వ్యాపారంగా మార్చుకున్నారంట? అమ్మ ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయమ్మా. వ్యాపారమా కాదా అనేటటువంటి విషయం అది వ్యక్తిగతమైన విషయం, దాని గురించి నేను మాట్లాడలేను, నాకు సంబంధం లేనటువంటి విషయం అది. అయితే ఇప్పుడు మీరు నాకు ఒక నలుగురికి ఒక విషయం చెప్పారు. ఆ విషయంలో మా నలుగురిలో ఒకడిద్దరికి అయింది, ఇద్దరికి అవ్వలేదు. ఈ అవ్వని వాళ్ళు మనకెందుకు చెప్పారు అవ్వలేదు, వాడి టెన్షన్లో వాడు ఉంటాడు, వాడు వెళ్ళిపోయాడు. అయిన వాళ్ళం మేము ఉన్నాం. నువ్వు చెప్పావు నాకు అయింది, అబ్బా సంతోషము, ఈవిడ దగ్గరకు వచ్చాము, ఈవిడ చెప్పింది నాకు అయింది అని నేను చెప్తున్నా. అర్థమైందా? నా దగ్గరికే జ్యోతిష్యం చెప్పుకోవడానికి 100 మంది వస్తారు. వచ్చినప్పుడు నేను చెప్పిన జ్యోతిష్యం అందరికీ కరెక్ట్ అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలనా? కానీ శాస్త్రంలో ఉన్నంత వరకు కొన్ని మార్గాలను నేను సూచిస్తా. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇవి ఉన్నాయి, ఇవి చూసుకో బాబు అని చెప్తా. 101% కాకుండా కొన్ని అవుతాయి, కొంతమందికి అవ్వవు. ఎందుకంటే సంచిత ప్రారంధ కర్మలు కొన్ని ఉంటాయి. పూర్వజన్మలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, చేసుకున్నటువంటి కర్మల వల్ల కొన్ని శుభ అశుభ ఫలితాలు వస్తాయి. కర్మణ్యే వాధికారస్యే మా ఫలేషు కదాచన. పరమేశ్వరుడు చెప్పింది ఇదే. సత్కర్మ ఏవ సత్కృత్యం, దుష్కర్మ ఏవ దుష్కృతం, అచ్యుత్కట పుణ్య పాపానాం సత్యం బ్రవీమి ఇహపరం. మానవుని జీవితంలో ఖచ్చితంగా చెప్తున్నా అమ్మా, ఇప్పటి వరకు ఏ బ్రాహ్మణుడు చెప్పలేదు, చెప్పడు కూడా. కానీ నేను ఈరోజు మీడియా సమక్షంలో చెప్తున్నా, మానవుని జీవితంలో జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఇట్లాంటి అమ్మవార్లు కావచ్చు, ప్రశ్నాశాస్త్రం కావచ్చు, గవ్వల శాస్త్రాలు కావచ్చు, ఎన్ని రకాలుగా ఉన్నా ఇవన్నీ కేవలం మానవుని జీవితంలో 25% మాత్రమే రిజల్ట్ ఇస్తాయి. 100కు 100% రిజల్ట్ ఇవ్వవు. ఇది నిజం. 100% మనిషి జీవితంలో 25% జ్యోతిష్ శాస్త్రము, ఇలాంటి ట్రాన్స్ కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, ఎవరు చెప్పినా 25% మాత్రమే చెప్తారు. మిగిలిన 25% వ్యక్తి పెరిగినటువంటి వాతావరణము, తర్వాత తల్లిదండ్రుల పెంపకము 25% నిర్ధారిస్తాయి. 25% స్నేహితులు, సమాజము నిర్ధారిస్తే 25% తనకు తానుగా తీసుకున్న సొంత నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. వీటన్నిటితో పాటు సంచిత ప్రారంభ కర్మలు, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, ఈ జన్మలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం, దీన్ని బట్టే శుభ అశుభ ఫలితాలు కానీ నీ జీవితంలో ఒడిదుడుగులు, ఎదగడము తగ్గడము అనేవి ఉంటాయి. 100కి 100% కేవలం జ్యోతిష్యం వల్లనే ఇట్లా అవుతుంది, నేను ఎగ్జామ్ రాసి ఫస్ట్ క్లాస్ పాస్ అయితే దేవుడు అనుగ్రహించిండు, ఫెయిల్ అయితే శనిగారిని ఎత్తి మీద ఉన్నాడు అని అనుకునేటటువంటి ఆలోచనలు కానీ, ఏదే అంటే మనకు మంచి జరిగితే దేవుడు అనుగ్రహించినట్టు, జరగకపోతే నవగ్రహాలు కావచ్చు, ఇంకో దేవుడు కావచ్చు, దేవుడే లేదురా అని తిట్టడం కావచ్చు, ఇలా ఉంటుంది. మనకు మన మీద నమ్మకం ఉండాలి, మనం నిజాయితీగా పనిచేసుకుంటూ ఉండాలి. మన వల్ల ఎదుటికి ఇబ్బంది కానంత వరకు ఏ దుష్టశక్తి కానీ, ఏ ట్రాన్స్లు కానీ, ఎవరు కానీ నిన్ను ఏమీ చెయ్యలేరు. నీకు ఎప్పుడు ఇట్లాంటివి జరగవు కూడా. ఇలా అమ్మవారు రావడం, ఆవహించడం అంటారు కదా, అవన్నీ ఎందుకు అవుతున్నాయి? వాళ్ళకే ఎందుకు అవుతున్నాయి? ప్రపంచంలో కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు, మొత్తం అందరు పిచ్చోళ్ళు లేరు అని అంటే సమాధానం ఏం చెప్తామమ్మా? అయితే ఏంటంటే ఇక్కడ నేను వీరిని పిచ్చివాళ్ళు అని నేను అనట్లా. అలా అంటే మాత్రం చాలా తప్పు అవుతుంది. వ్యక్తిగత దూషణ ఎప్పుడు ఎవరిని చెయ్యము, చెయ్యకూడదు కూడా. అయితే మీకు అర్థం కావాలని నేను చెప్పాను. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు వాళ్ళలాగా మానసికంగా అంటే మెంటల్గా కాకుండా మనస్సుతో రిలేటెడ్ అవ్వడం వల్ల వాళ్ళు వీళ్ళ మీదకి ఆవాహన అవుతున్నట్టుగా మనసు తనకు తాను వీళ్ళని లొంగ తీసుకుంటుంది. దానివల్ల దాన్ని ట్రాన్స్ లోపలికి వెళ్తున్నారు అని చెప్పా కదమ్మా, అదే విషయం. అది వాళ్ళంతా వాళ్ళుగా ట్రాన్స్ లోకి వెళ్తున్నారు 100%. కొంచెం అంతే. నిజంగా నిరాకార సాకారమైనటువంటి పరబ్రహ్మం శరీరం లోపలికి వస్తే తట్టుకునే శక్తి మనకుండదు. ఒక అరగంట చెప్పులు లేకుండా సూర్యుడు ముందర ఎండకు డైరెక్ట్ కండ్లతో సూర్యుని చూస్తూ నిలబడగలవా అమ్మ?
అసాధ్యం. అసాధ్యం కదా. ఆ ట్రాన్స్లోకి వెళ్ళిన వ్యక్తిని చూడమను, ఖచ్చితంగా 10 నిమిషాలు కాదు, గంట సేపు అయినా సూర్యుడిని అలానే చూస్తూ ఉంటారు వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. కారణం ఏంటంటే ఆ ట్రాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళ దేహ భ్రాంతిని కోల్పోతారు, వాళ్ళు దేవతల్లా ఊహించుకుంటారు. అలా ఊహించుకున్నప్పుడు నీ ఆలోచనకు తగ్గట్టుగా నీ బాడీలో ఉన్న హార్మోన్స్ పనిచేయడం జరుగుతుంది. ఇది నిజం. దీనికి సంబంధించి నీకు అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తా. అమెరికాలో ఉరిశిక్ష పడినటువంటి ఒక ఖైదీకి, మీకు ఈ విషయం తెలుసా? ఉరిశిక్ష పడినటువంటి ఒక ఖైదీకి రేపు ఉదయం ఉరిశిక్ష పడుతుంది అని వచ్చేంత వరకు ఉన్నాక ఆ వ్యక్తిని ముందు రోజు నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో జరిగింది. పోలీస్ వాళ్ళు ఒక సైకలాజికల్ గేమ్ ఆడారు. ఏంటంటే ఎట్లాగో ఇతన్ని చంపేస్తామని ఫిక్స్ అయినప్పుడు ఉరితోనే ఎందుకు చంపడము, కొంచెం విచిత్రంగా ట్రై చేద్దాము, పాముతోని వీని కాటేసి చంపేద్దాము అని ముందు రోజు అనౌన్స్మెంట్ చేశారు వీనికి. ఇంకా ఈ 24 గంటల్లో ఆ బ్యారెట్లో ఉండేటటువంటి తోటి ఖైదీలు కావచ్చు, ఇంకెవరో కావచ్చు, అబ్బా వీడిని పాముతో కాటేస్తారా, పాముతో చంపేస్తారా అనేటటువంటి మాటలు వీడు వినడం, ఈ వ్యక్తి ట్రాన్స్లోకి అంటే మెంటల్గా ఫిక్స్ అయిపోయిండు. ఓకే, రేపు నాకు ఉరి పడట్లేదు, ఖచ్చితంగా పాముతోనే నన్ను కాటేస్తున్నారు, చంపేస్తున్నారు అని వీడు ఫిక్స్ అయ్యాడు. ఇక అలా అతను ఫిక్స్ అయ్యి అదే నిజమని అనుకున్నారు. తీరా మరునాడు ఉదయం ఖచ్చితంగా ఉరిశిక్ష సమయం, వీని చంపాల్సిన సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఈ వ్యక్తికి కళ్ళకు గంతలు కట్టారు. గంతలు కట్టి తీసుకెళ్ళి ఒక డార్క్ చీకటి రూమ్లో కూర్చోబెట్టి, పాము బుసలు కొడితే ఎలాంటి శబ్దాలు వస్తాయో అలాంటి శబ్దాలు వచ్చేటట్టుగా కొన్ని రకాల సౌండ్ సిస్టమ్స్తోని ఇవి చేశారు. కొన్ని శబ్దాలను రిలీజ్ చేశారు. అచ్చం పాము వచ్చి బుసలు కొడుతున్నట్టు, ఇతని ముందర ఉన్నట్టు. అలానే ఒక తాడును తీసుకొని అతని మీద వేస్తున్నట్టు, పాము తన మీద పాకుతున్నట్టు, అలాంటివి కొన్ని ఇతని బాడీకి చేశారు. చేసిన తర్వాత గుండు సూది ఉంటుంది కదా, గుండు సూదితోని పాము కాటేస్తుంది అనుకుంటూ గుండు సూదితోని ఇలా అన్నారు. ఇలా అన్నాక కరెక్ట్గా ఒక అరగంట 40 నిమిషాల తర్వాత అతను స్పృహ కోల్పోయి పడిపోయాడు. పడిపోయి అతని నోట్లోంచి నురుగొచ్చి చనిపోయాడు. అతను పోస్ట్ మార్టంకి ఇతని బాడీని తీసుకెళ్తే ఇతని బాడీ మొత్తము విషపూరితమయ్యి, బాడీ కలర్, స్కిన్ టోన్ అంతా మారి కంప్లీట్ విషపూరితమై చనిపోయాడు. అదెలా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక పాము మనిషిని కాటేస్తే బాడీలో ఏవేవైతే మార్పులు జరుగుతాయో యాజ్ ఇట్ ఈజ్ అలాంటి మార్పులే జరిగి అతను చనిపోయాడు. ఇది నిజంగా జరిగింది. మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆ గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేసింది. అప్పట్లో ఆ లోకల్ న్యూస్లలో కూడా ఇవన్నీ వచ్చాయి. మరి బాడీలో ఎలా కనిపిస్తుంది? ఎందుకు జరిగింది అనేది డాక్టర్లను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక మనిషి తన సైకలాజికల్గా పాము వల్లే నేను చనిపోయాను అని తను చనిపోయేటప్పుడు బలంగా నమ్మి చనిపోవడం వల్ల యాజ్ ఇట్ ఈజ్ నోట్లోంచి నురుగ రావడము, బాడీ రక్తంలో అంటే తన బాడీలో ఉండేటటువంటి హార్మోన్స్ వాటికి తగ్గట్టుగా స్పందించినాయంట. స్పందించి ఆ హార్మోన్స్ అలా మారడం వల్ల విషపూరితమయ్యి ఇన్బిల్ట్ నిజంగా పాము కాటేస్తే ఎలా అయితే బాడీ జరుగుతుందో అలా ట్రాన్స్ లోపలికి వెళ్ళి తను చనిపోయాడు అని పోస్ట్ మార్టం నిర్ధారణలో జరిగింది. ఇంత సబ్జెక్ట్ ఉంటుందండి. అందుకే మన భారతదేశంలో ఏంటంటే ఒక్క నిజం ఉంటే ఆ నిజం చుట్టూ 99 అబద్ధాలు ఉంటాయి. ఈ 99 అబద్ధాలను చూసి 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 ఇవన్నీ కూడా అబద్ధాలు అని తెలుసుకున్నాక ఆ 100 నిజం ఏదైతే ఉంటుందో దాని దగ్గరకు వచ్చేటప్పటికి అది కూడా అబద్ధం అని దాన్ని వదిలేస్తాం. అసలు నిజాన్ని పట్టుకోకుండా 99 నమ్మడం వల్లనే ఈరోజు ఇట్లా ఉన్నది మన పరిస్థితి. కాకపోతే తెలుసుకోవాలి అవి. ధ్యానంలో కూర్చొని భగవంతునితో మనం మాట్లాడుతున్నాం, మన మనస్సుతో మన బాధలు. ఇప్పుడు ట్రాన్స్లో చాలా రకాలున్నాయి అమ్మ. మీరు ఒక గుళ్ళోకి వెళ్ళి గర్భగుళ్ళో ఉన్నటువంటి విగ్రహానికి చేతులు మొక్కుకొని చిన్నపిల్లలాగా, దేవుడా నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నన్ను ఇందులోంచి బయటపడేయి అని నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది కూడా ట్రాన్సే. అది కూడా ట్రాన్సే. ఆ విగ్రహంలో దేవుడు ఉన్నాడు, నీ మాట వింటున్నారని నువ్వు నమ్ముతున్నావా లేదా? అది ట్రాన్సా కాదా? కొంతమంది అసలు గుడికే రారు, కేవలం రూమ్లోనే ధ్యానం చేసుకుంటూ మనస్సులో దేవునికి చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో చాలా రకాలున్నాయి. కానీ
నీ సంచిత ప్రారంభ కర్మలు పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మల వల్ల ఈ జన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మల వల్ల మాత్రమే శుభాశుభ ఫలితాలు ప్రకృతి నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ప్రకృతి ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది ఆగమన్నా ఆగదు, కాలం ఆగదు, వెళ్తూనే ఉంటుంది. నీకు ఆ సమయానికి నీకు ఏది ప్రాప్తం ఉందో 101% నీకు అది వచ్చి చేరుతుంది. అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా నీదంటూ ఈ సృష్టిలో సృష్టి నుంచి నీకు ఏదైనా రావాలి అంటే అది సృష్టి ఇచ్చే తీరుతుంది. అలానే నీ నుంచి ఏదైనా తీసుకోవాలి అంటే నువ్వు ఎంత కొట్టుకున్నా నీ నుంచి ఆ సమయానికి సృష్టి తీసేసుకొని వెళ్ళిపోతుంది, నువ్వు మార్చలేవు. ట్రాన్స్ అన్నారు కదా, ఆ ట్రాన్స్ అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు కదా. అంటే స్ట్రాంగ్గా మనం మెంటల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి అది రాదు. అంతే. కొంచెం ఎక్కడైతే మనం వీక్గా ఉన్నామో దాన్ని మాత్రమే తలుచుకొని ట్రాన్స్లోకి వెళ్ళిపోయాం అనుకుంటున్నాము, సైకలాజికల్గా వీక్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే మెంటల్గా కనెక్ట్ అవుతే ఇవేవి ఉండవు. ఎమోషనల్గా కనెక్ట్ అయితేనే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు 100%. మెల్లిమెల్లిగా అది వాళ్ళకు కూడా తెలియదు. మరి వీళ్ళందరూ ఎలా బయటపడతారు? నేను ఇంకా అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు దేవత వస్తుంది, నేను నాతో పాటు నా జీవితాలతో పాటు చాలా మంది జీవితాలని కాపాడుతున్నాను. అదే ట్రాన్స్లో ఉండిపోయారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారు. అరే ఇది ఒక టైప్ ఆఫ్ వీక్నెస్. పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదండి, పేరెంట్స్ ఫస్ట్ బిలీవ్ చేస్తున్నారు. ఫస్ట్ బిలీవ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఎంకరేజ్ అంటే మళ్ళీ ఇప్పుడు మీ ఎంకరేజ్మెంట్ అంటేనేమో ఇది పక్క మీరు అన్నట్టు ఫ్రాడ్ బిజినెస్ లాగా పోతుంది. అది కాదు, ముందు పేరెంట్స్ బిలీవ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ఈ ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ నా మీదికి దేవుడు వస్తున్నాడు అని ఇతను ఎట్లయితే నమ్ముతున్నాడో మా పాపం మీదకి దేవుడు వస్తున్నాడు వీడు కూడా నమ్ముకుంటున్నారు. ఇవన్నీ ట్రాన్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ట్రాన్స్ అంటే ఏంటి అంటే అదొక లోకంలో లీలమైపోవడం. అదొక లోకం కాదు. చాలా మందికి దాని యొక్క అర్థం అంటే ఇంగ్లీష్లో ఉండే పదాలకు మన దీనికి సంబంధించిన పదాలకు కొన్ని తేడా ఉంటాయి. లీలమైపోవడం, దీనికి మన తెలుగు భాషలో మీకు మన వ్యవహార భాషలో చెప్పాలంటే 6 నెలలు కలిసి తిరిగితే వాడు వీడవుతాడు వీడు వాడవుతాడు అనే పదం మీకు తెలుసు కదండి. అలానే ఈ వ్యక్తి ఆయా దేవతలను కావచ్చు, ఆయా ఎనర్జీస్ని కావచ్చు బలంగా నమ్మడము, అలానే మనస్సుతో ఆయా పరిస్థితులు వాటికి కనెక్ట్ అవ్వడం వల్ల అలా విలీనమైపోతున్నాడు. దానివల్ల దేవతలుగా దయ్యాలుగా రకరకాల క్యారెక్టర్స్, మీరు అపరిచితుల సినిమా ఇవన్నీ వచ్చాయని అన్నారు. ఆ సినిమాలో చాలా రకాల మంది, ఎన్నో రకాల మందికి ఇట్లా ఉన్నాయని డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక సీన్ ఉంటుంది చూడండి. లోకంలో చాలా మంది ఉన్నారు, భగవంతుడు ప్రత్యక్షంగా అలా వాళ్ళైతే వాళ్ళ యొక్క లైఫ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ యొక్క లైఫ్ అనేది తెలిసిపోతుంది వాళ్ళకి మాత్రమే అది ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇలా నమ్మడం వల్ల చాలా మందికి నేను కాపాడుతాను, చాలా మంది నా దగ్గరికి వస్తే నేను ఏం చెప్తే వాళ్ళు జరుగుతుంది అని వీళ్ళ యొక్క డిజార్వ్ సంథింగ్ అలాంటి ట్రాన్స్ వల్ల వేరే ఒక లైఫ్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి దీని ఆన్సర్ ఏంటి? ఇది కూడా వాళ్ళు నమ్మడం వల్లనే ఇవన్నీ జరిగినాయి కదండి. నాకు అమ్మవారు ఆవహిస్తున్నారు అనుకోవడం ఈవిడ ట్రాన్స్, నా కూతురికి వస్తుంది అనుకోవడం వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్, అమ్మవారు వస్తున్నారు అనుకోవడం భక్తులు ట్రాన్సా? అంతే, 100%. నేను చెప్పిన జాతకాలన్నీ కూడా 100% నిజమవుతాయి. మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తానికి నా జ్యోతిష్ శాస్త్రంతో నేను ప్రపంచాన్ని మార్చగలను అని నేను నమ్మితే అది కూడా నా ట్రాన్స్ కిందకే లెక్క. అట్లానే గురుగారు చెప్పినటువంటి 100% జాతకము గురుగారు చెప్పారు కదా ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మమని నేను ఎప్పుడూ చెప్పను, ఏ భక్తునికి ఎవరికి కూడా చెప్పను. కానీ నిజంగా జ్యోతిష్ శాస్త్రంలో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడరా నాన్న అని చెప్తాం. అంటే మనము సూచన మాత్రమే ఇస్తాం, ఖచ్చితంగా ఎప్పుడు చెప్పదు. జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడైనా సరే మీరు ఒక గూగుల్లో ఏదైనా ఒక డెస్టినీ ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకొని మీరు గూగుల్లోంచి వెళ్తారు, కరెక్ట్ గూగుల్ నావిగేషన్, మీరు గూగుల్ని నమ్ముతారు కదా, నమ్ముతాం. కానీ అది రైట్ తీసుకోమంటే రైట్ తీసుకుంటారు, లెఫ్ట్ తీసుకోమంటారు లెఫ్ట్ తీసుకుంటారు. అలా వెళ్ళాక చివరిగా మీరు ఎంచుకున్నటువంటి లొకేషన్ నేను గూగుల్నే నమ్మాను అంటారు, గూగుల్ చెరువు మధ్యలో చూపించింది. అలాంటి సందర్భాలు ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయా లేవా? కానీ అట్లీస్ట్ ఆ డెస్టినేషన్ దగ్గరకు అయితే రీచ్ చేయగలిగిందా లేదా గూగుల్? అవునా? చెరువుకు అవతలే ఇల్లు ఉంది కానీ లొకేషన్ మాత్రం చెరువే చూపిస్తుంది. కొన్నింటిలో కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎక్కడో బుక్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది. అవునా కాదా?
అలానే అది ఆ అంటే- లొకేషన్ ఎవరు పెట్టారు? ట్రాన్స్ లో ఉన్న వాళ్ళు పెట్టుంటారు. కాదు నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం కూడా ఉమ్, మీ జీవితంలో ఉండేటటువంటి ప్రమాదాలు కావచ్చు, శుభాశుభ ఫలితాలను కేవలం సూచిస్తుంది. ఉమ్, అంటే బాబు నీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది లేదు, ఎగ్జాంపుల్ నీ జాతకంలో లేదు, ఉమ్, కానీ వచ్చే అవకాశం ఉంది. లేదు అని చెప్పాక ఎవడన్నా క్వశ్చన్ అసలు వేయకూడదు, ఇక లేదు అన్నప్పుడు లేదు అని నమ్మాలి. కానీ రావాలంటే ఏం చేయాలి గురుగారు అని అడుగుతాడు వాడే. ఉమ్, అవునా కాదా? అవును. అప్పుడు ఏం చేయాలి? అవకాశం అయితే లేదు, కానీ ఇదిగో ఈ పరిష్కారాలు ఇలా చెయ్యి, ఇలా చేయడం వల్ల నీకు వచ్చే అవకాశం ఉంది, నువ్వు ప్రయత్నం చెయ్యి, మిగిలింది భగవదేచ్ఛ. ఉమ్, మరి ఏం చేయాలి గురువుగారు? ఉమ్, 10 మంది ఆకలితో ఉన్నారు, వాళ్ళందరికీ అన్నం పెట్టు. ఉమ్, సోమవారం రోజునో శనివారం రోజునో గుళ్ళో 10 మంది ఆకలితో ఉన్నారు, వాళ్లకు నీ చేతులారా 10 మందికి అన్నదానం చెయ్యి, ఉమ్, ఫలానా పూజ చెయ్యి. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యి, 100% పాస్ అవుతావు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ చదువు నువ్వు చదువు ఖచ్చితంగా. అలానే 10 మందికి సహాయం చెయ్యి. దీనివల్ల ఏమవుతుంది? నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నువ్వు 10 మందికి అన్నం పెట్టడం వల్ల ఈ 10 మంది యొక్క ఆశీర్వచనం ఏదైతే ఉందో దానివల్ల నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడో లేదా ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేస్తున్నప్పుడో ఏదో నీకు అనుకూలంగా ప్రకృతి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుంది నువ్వు చేసిన మంచి వల్ల. అదే సత్కర్మ ఏవ సత్కృత్యం, దుష్కర్మ ఏవ దుష్కృతం. 10 మందికి నువ్వు మంచి చేస్తే నీకు మంచే జరుగుతుంది, 10 మంది చెడు నువ్వు కోరుకుంటే నీకు చెడే జరుగుతుంది. ఇది కాలం పెట్టిన రూలు, దాన్ని బ్రేక్ ఎవరు చేయలేడు. ఉమ్, కాకపోతే కొన్ని సూచనలు, జ్యోతిష్ శాస్త్రం సూచనలు ఇస్తుంది అంతే. నీకు ఈ అవకాశం ఉంది, ఇలా చేసుకో, వస్తుంది. శాస్త్రాన్ని ఎంత గట్టిగా నమ్మిండో తనను తాను కూడా నమ్ముకోవాలి, తన ప్రయత్నం కూడా తను చెయ్యాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా నేను నిన్ను నమ్ముకున్నా, గాల్లో దీపం ఇట్లా ఆగిపోవాలి అని అంటే జరగదు, అది తప్పు అవుతుంది. ఉమ్, నీకు కావాల్సింది వెలుతురు, దీపం గాల్లో ఉండడం కాదు. ఉమ్, సరైన సమయానికి నీకు నువ్వు వెళ్ళే దారికి వెలుతురు కావాలి, దీపం గాల్లో ఉండడం కాదు. అప్పుడు నువ్వేం చేయాలి? జ్యోతిష్ శాస్త్రాన్ని ఎట్లా అయితే నమ్మావో దాంట్లో ఉండే రెమెడీస్ నువ్వు చేసుకుంటూనే నీ మీద నీకు ఇన్బిల్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కష్టపడాలి, చదవాలి. దేవుడు వచ్చి ఎగ్జామ్ రాయడు కదమ్మా, ఉమ్, కదా? ఇలా రెండిటిని ఇది చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. ఈ రెండిట్లలో ఏది తక్కువ ఉన్నా నువ్వు నష్టపోతావు. మీలాంటి గురువు గారులు క్లారిటీగా తెలిసిన వాళ్ళు, అంటే దేవుళ్ళు అలా ఇవన్నీ కూడా కొన్ని అపోహలు మాత్రమే, వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళారు అని మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరిగిన వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని ఎందుకని ఆపడానికి ట్రై చేయలేదు? అమ్మా ఇది కాదు, నీ కూతురు ఇలా ట్రాన్స్లో ఉంది, ఇది ఇంకా కొంచెం వీక్నెస్ అయిపోతుంది, కొంచెం మీరు వెలుగులోకి రండి, ఇది నమ్మండి అని ఎందుకని చెప్పరు వాళ్ళకి? మేము ఎందుకు చెప్పాలి చెప్పండి? మేము ఎందుకు చాలా మంది చెప్పాలి? మోసపోతున్నారు కదా. ఎవరైతే మోసపోతున్నారో ఉమ్, తనకు తానుగా తెలిసేంత వరకు ఎవ్వరూ ఏం చేయలేరు. ఒక్క విషయం చెప్తానమ్మా, ఏ మనిషి అయినా కానీ గురువుల వీళ్ళ వాళ్ళ అన్నది పక్కన పెట్టండి. నేను బాగుపడాలి అని నేను ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం మొత్తంలో ఎంతమంది వచ్చినా నన్ను ఎవడైనా చెడగొడతాడా? ఉమ్, నేను బాగుపడొద్దు అని ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం మొత్తం తలుచుకున్నా నన్ను ఎవడు బాగుపరచలేడు. ప్రజెంట్ సొసైటీకి పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి అంతే కదా, సిగరెట్ మీదనే సిగరెట్ తాగొద్దు అని రాస్తాడు, కానీ సిగరెట్ తాగుతారు, వద్దన్న పనే చేస్తారు. అందుకని నేను ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చేస్తుంది తప్పండి, మీరు ఇట్లా చెయ్యొద్దు అని అంటే 100% 10 మంది ఉండాల్సింది 100 మంది వెళ్తారు వాళ్ళ దగ్గరికి. ఉమ్, అప్పుడు పెంచిన వాడిని అవుతానా, తగ్గించిన వాడిని అవుతానా? మౌనేన కలహం నాస్తి. దీనికి కాళిదాస్ గారు ఎప్పుడో చెప్పారు, ఉమ్, మౌనంగా ఉండండి, మౌనేన కలహం నాస్తి అని. ఏదైనా ఒక లెవెల్ వరకే, దాని తర్వాత మళ్ళా దిగిపోతుంది. తెలుసుకుంటారు జనాలు, వాళ్ళకు వాళ్ళే తెలియాలి, వాళ్ళకు వాళ్ళే జ్ఞానోదయం అవ్వాలి. ఎవ్వరు చెప్పినా ఇది ఆగదు, ఇట్లాంటివి కాదు, అంతకన్నా ఎక్కువ భవిష్యత్తులో ఇంకెన్నో వస్తుంటాయి. ఉమ్, మేము ఆపడానికి రాలేదండి ఇక్కడికి. ఉమ్, అట్లాని జనాలను మార్చడానికో జనాలను ఉద్ధరించడానికో అయితే నేను అస్సలు రాలేదు. ఉమ్, ఒక్కటి మాత్రం నిజం, నాకే మోక్షం లేనప్పుడు నీకు నేను మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పే అర్హత అధికారం రెండూ నాకు లేదు.
అవునా కాదా? కాకపోతే ఏంటంటే నేను చదువుకున్నటువంటి శాస్త్రం కావచ్చు, పెద్దలు ఇచ్చినటువంటి ఆశీర్వచనం కావచ్చు, గురువుల వల్ల నేను నేర్చుకున్నటువంటి విద్యలో దేవుడి దయ వల్ల నేను సిద్ధి పొందినా కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, నేను చెప్పిన సూచనలు సాధ్యమైనంత వరకు భగవంతుని అనుగ్రహం వల్లనే ఇప్పటి వరకు సక్సెస్ రేట్ ఉంది. 100కి 100% నా తపశ్శక్తో, నా ఉపాసన బలమో నేను నేర్చుకున్నాను నేను ఎప్పుడు చెప్పకూడదు. అది ఈశ్వరేచ్ఛ. నేను ఒక్కటే అనుకున్నా, ఎవరో ఏదో సమస్యల్లో ఉన్నారు. ఒక మనిషి సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో పాలుపోయేదు. అలాంటప్పుడు మీరైనా కానీ సెకండ్ ఒపీనియన్ ఒక వ్యక్తిని అడుగుతారా? అడగరా? నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా, ఇది కరెక్టా కాదా అని ఇంట్లో భార్యనో, తల్లిదండ్రులనో, ఫ్రెండ్స్నో ఒక సెకండ్ ఒపీనియన్ అడుగుతారు కదా. అది కూడా తప్పైపోయింది అనుకో, గురుగారి దగ్గరకు వస్తారు. ఆ సమయంలో నేను భగవంతుడా ఇతనికి మంచి చెయ్యి అని నేను ఇన్ని రోజులు చదువుకున్నటువంటి దాని ప్రకారంగా అతని నిజంగా జాతకంలో ఉండేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి. దేనికైనా కాలం, ఆ రోజు ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి జాతకం చెప్పుకోవాలి అని వాడి జాతకంలో రాసుంటే, నా జాతకంలో రాసుంటేనే ఆ వ్యక్తి నాకు పరిచయం అవుతాడు, లేకపోతే రాడు. ఇది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాడికి ఏం చెప్పాలి అనేది కూడా దాంట్లో రాసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు కొన్ని సూచనలు మాత్రమే ఇస్తాం. 100% జరుగుతుందని ఎవరు చెప్పరు. 100% జరుగుతుంది. ఇక్కడ మీకు అలా చెప్తే తప్పవుతుంది. ప్రేమ విషయంలో సక్సెస్ అవుతుంది, మీ యొక్క లవ్ స్టోరీ అనేది మ్యారేజ్ వరకు వెళ్తుంది అనేది కొన్ని బోర్డ్స్ కూడా చూసాం. వీటి గురించి ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ లేనటువంటి వాళ్ళే అంటారమ్మా. ఎందుకంటే సాధ్యమైనంత వరకు ప్రేమలు, ఈ నమ్మకాలు అనేటటువంటివి దేశకాలమాన వైపరీత్యాలు, అంటే వ్యక్తిని బట్టి, వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. నువ్వు సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి తప్ప గురుగారు చెప్పిరనో ఇంకోడేదో చెప్పిండనో నువ్వు తీసుకుంటే నీ ప్రేమకు వాల్యూ ఉండదు. అదే మనం టీవీస్లో కానీ ఎక్కడ చూసినా యాడ్స్ వస్తూ ఉంటాయి, మీ ప్రేమ విషయంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి అని. అవన్నీ కూడా సమ్ టైప్ ఆఫ్ ఇలాంటివే, ఒక ట్రాన్స్ లాంటి వాళ్ళవే. ఇది ట్రాన్స్ కాదు, ఇది బిజినెస్. బిజినెస్ ఇది బిజినెస్ క్లారిటీగా ఇది ట్రాన్స్ కాదు, ఇది బిజినెస్ అన్న విషయం అందరు అడిగిన నాకు తెలుసు. నిజంగా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఏమేం అసలు ఇప్పటి వరకు కూడా మీరు నమ్మరు, వేరే వాళ్ళు గురువుగారులు అందరూ జాతకాలు ఎట్లా చెప్తారో, జ్యోతిష్యం ఎట్లా చేస్తారో, ఎలాంటి రెమెడీస్ చేస్తారో అన్నది పక్కన పెడితే, నా దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరితో నేను మీకు నెంబర్లు కూడా ఇస్తా, ఎవరెవరున్నారో వాళ్ళతో నేను ఏమేం చేస్తా తెలుసా అండి. ఎన్ఆర్ఐ నుంచి ఒక ఇద్దరు, అమెరికా నుంచి ఒక ఇద్దరు ఎన్ఆర్ఐలు వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకు, కంప్లీట్ హెల్త్ బాగుంది వాళ్ళకు, కానీ సంతానం అయితే లేదు. వాళ్ళు చండీ యాగాలు చేయించారు, గరుడ యాగాలు చేయించారు, సంతాన గోపాలం చేయించారు, రకరకాల పూజలు చేయించారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు చెప్పిన విషయము అక్షరాల 25 లక్షలు ఖర్చు పెట్టారు కేవలం పూజలకే, అయినా సంతానం అవుతలేదు. ఎంతో మంది గురుగారుల దగ్గరికి వెళ్ళారు, జాతకాలు చూపించుకున్నారు, రకరకాల మందికి చూపించుకున్నారు. శని బాలేదు అంటే జపాలు చేయించారు, ఎన్ని పూజలు చేయను అన్ని పూజలు చేయించారు. చివరికి దేవుని మీద నమ్మకం లేకుండా పోయింది. అయినా కానీ ఎవరో చెప్పారని నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. వాళ్ళని నేనేం చేయమన్నా అంటే, వాస్తవానికి వాళ్ళ జాతకంలో చూస్తే రాహుకేతువుల వల్ల, కుజుని వల్ల వాళ్ళ జాతకంలో పితృదోషం ఉన్నది. ఒక్కసారి జాతకంలో పితృదోషం ఉంటే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని పూజలు చేసినా ఆ శాపాన్ని తొలగించలేరు వాళ్ళు. దానికి సంబంధించిన కర్మ క్రియ అవే చేయించాలి. కానీ వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది అంటే, అప్పటికే 25 లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను ఇంకొక 5 లక్షలు పెట్టి పూజ చేసుకోండి అని అంటే, వీళ్ళు కూడా ఎంతో మంది గురువుల్లానే ఉన్నారు, ప్రయోజనం లేదు అని అనుకొని వెళ్ళిపోతారు. దాంట్లో తప్పు లేదు, 100% వెళ్తారన్న విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నాకే అర్థమైంది, దేవతలను నమ్మడం విసిగిపోయారు వాళ్ళు. డబ్బు గురించి కాదు, ఇక్కడ కోట్లున్న వాళ్ళు వాళ్ళకు డబ్బుల విషయం కాదు, కానీ ఇన్ని చేసినా మాకు రిజల్ట్ రావట్లేదు అని.
పితృదోషం ఉన్నది అని మరి నేనే కాదు, అంతకుముందు వాళ్ళు కూడా చెప్పారు. కాశీకి వెళ్ళారు, గయాకి వెళ్ళారు, రకరకాల ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏ ఏ పిండ ప్రదానాలు ఏవేవి పూజలు చేయమన్నారో అన్నీ చేశారు. అయినా వాళ్ళకి పిల్లలు కలగలేదు. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అనే డైలమాలో ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా అండి? హైదరాబాద్లో ఎక్కడైనా కానీ అనాథ ప్రేత సంస్కరణ చేయండి అన్న. అంటే తల్లిదండ్రులు లేకుండా ఎవడో రోడ్డు మీద దిక్కు మొక్కు లేని శవం ఎక్కడన్నా దొరికితే ఆ శవాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఏదైనా ఒక శవం, అది ఎవరైనా కానీ ముసలోడో ముక్కోడో పిల్లోడో పడిచోడో ఆడవాళ్ళ మగవాళ్ళ పక్కన పెట్టు, మనిషి అయితే చాలు. అనాథ ప్రేత సంస్కారం, వాడు అనాథ, తల్లిదండ్రులు ఎవరు లేరు, చెత్త కుప్పల పడేసి తీసుకుపోతుంటారు కొంతమంది, తెలుసు కదా. అలాంటి శవం ఎక్కడైనా పాపం మీకు తెలిస్తే రోడ్డు మీద దిక్కుతోచని శవం ఎవరైనా ఉంటే శాస్త్రోక్తంగా ఒక 4 బ్రాహ్మణులను పిలిపించి మానవతా దృక్పథం, చనిపోయిన వాడు ఒక మనిషి, నువ్వు ఒక మనిషివే అనే దాంతో మానవతా దృక్పథంతో ఆ మనిషికి 12 రోజుల కర్మకాండ దహన సంస్కారాలు శాస్త్రరీత్యా చేయించి పెట్టు. తర్వాత సంవత్సరీకం అయ్యేంత వరకు ప్రతి నెల మాసికాలు సంవత్సరీకాలను బ్రాహ్మణులనే చెయ్యమని చెప్పి దానికి సంబంధించిన గ్రాసం బ్రాహ్మణులకు ఇచ్చేసాయి. ఒక్కటే మొక్కుకో దాన సంస్కారం జరిగేటప్పుడు, అయ్యా తమరెవరో నాకు తెలియదు, నువ్వు బ్రతికున్నప్పుడు మంచోనువా చెడ్డోనువా, చెడలవాట్లతో నువ్వు చనిపోయినవా, తాగి చనిపోయినవా, నాకు సంబంధం లేదు. ఒక మనిషిగా ఏ జన్మలో ఏ రుణమో నువ్వు ఈ జన్మలో ఇలా అనాథ ప్రేత మరణించాల్సి వచ్చింది, కానీ ఒక మనిషిగా నీకు దాన సంస్కారాలు చేశాను, నీ ఆత్మశక్తి వల్ల నాకు మంచి జరుగు కాక, అక్కడ కూడా సంతానం కోరుకోనలే, నాకు మంచి జరుగు కాక అని కోరుకోమన్నా. ఇప్పటికీ వాళ్ళు నాకు టచ్లోనే ఉన్నారు, ట్విన్స్. 2 ఏళ్ల తర్వాత ఇక్కడ కూడా ఓపిక ఉంటుంది. మేము ఇట్లా చేసాంగా గురుగారు, మాకు పిల్లలు పుడతలేరు అని వెంటనే మనకేందంటే ఇక్కడ ఏ పూజ చేసినా ఏది చేసినా స్పాట్ రిజల్ట్ కావాలి అంటారు. అది రాదు స్పాట్ రిజల్ట్, మినిమం 5 సంవత్సరాలు పడుతుంది ఏదైనా కానీ. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి, అది తర్వాత చెప్తాను నేను. వీళ్ళకు 2 సంవత్సరాల తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ అయింది, క్యారీ అయింది, 3వ సంవత్సరం చక్కగా ట్విన్స్. ఇది అనాథ ప్రేత సంస్కరణ వల్ల. జాతకంలో అసలు పిల్లలే పుట్టరు అన్నటువంటి వాళ్ళందరూ అనాథ ప్రేత సంస్కరణ చేయండి, ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇది మంచి పనా కాదా? మంచి పనే. అక్కడ 25 లక్షలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఇక్కడ 3-4 లక్షలు ఖర్చు పెట్టిండు. 2 ఏళ్ల తర్వాత పిల్లలు ఖచ్చితంగా సంతానం అయింది. ఇవి ఇట్లాంటి విషయాలు గరుడ పురాణంలో చెప్తారు తెలుసా. గరుడ పురాణంలో కర్మపాక విమోచనం అనే ఒక ప్రత్యేకమైన ఖండం ఉంది. ఆ ఖండంలో మానవుడు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు గీ పనులు చేయండి, ఈ పనులు చేస్తే ఈ కష్టం నుంచి తొలగిపోతారనేది ఉంటాయి. సంతానం లేనటువంటి వాళ్ళు, కటిక గొడ్రాళ్ళు కూడా అనాథ అంటే శరీరంలో ఏవైనా డిసీజ్ ఉండో లేదా గర్భసంచి లేకుండా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలు పుట్టరు, అది వేరు. కానీ సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండి ఎన్ని స్కానింగ్లు తీసుకున్నా నార్మల్గా ఉండి సంతానం అవ్వలేనటువంటి వాళ్ళకు ఇలా అనాథ ప్రేత సంస్కరణం చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. ఇలాంటివి గరుడ పురాణంలో ఉన్నాయి. కానీ ఇప్పటికీ గరుడ పురాణం చదవద్దు, అది మన ఇంట్లో ఉంటే కష్టాలు నష్టాలు వస్తాయి, అవి మన ఇంట్లో ఉంటే మనకేదో చెడు జరుగుతుంది అని 99 అబద్ధాలలో మనుషులు బ్రతుకుతున్నారు. ఒక్కసారి ఇది ఎందుకు చదవద్దు, నా గరుడ పురాణం చదవండి, వాడికి అర్థమవుతుంది. ఎందుకని అలాంటి అపోహ స్ప్రెడ్? అదే చెప్తున్నా కదండి, ఒక నిజం చుట్టూ 99 అబద్ధాలు ఉన్నాయి. ఈ 99 అబద్ధాలను నమ్మి నిజాన్ని అసలు నమ్మడం మానేస్తున్నారు. అంటే నార్మల్గా నిప్పులేందే పొగరాదు అంటారు కదా, అలాగా ఏమైనా ఎదుర్కొన్నారేమో గరుడ పురాణం గురించి చదవడం గురించి సంథింగ్ అని. అమ్మ ఇక్కడ అది మంచిదే. అయితే మహాభారతం ఎలాగో, భగవద్గీత ఎలాగో, రామాయణం ఎలాగో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే యాజ్ ఏ నాలెడ్జ్ బుక్గా కూడా తెలుసుకుంటారు కదా. నేను చెప్తుంది అదే. ఇప్పుడు గరుడ పురాణం మీరు యూట్యూబ్లో చూడండి, ఎంతో మంది గరుడ పురాణంలో ఇట్లా చెప్పబడిందని. అపరిచితుడు సినిమా కూడా గరుడ పురాణం కదమ్మా. అసలు గరుడ పురాణము విష్ణుమూర్తి, సాక్షాత్ విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పినటువంటి విషయాలు. అంతకన్నా ముందు విష్ణుమూర్తి శివుడు ఇద్దరి కన్వర్షన్, అది విష్ణుమూర్తి శివుడు ఇద్దరు మాట్లాడుకున్నటువంటి కన్వర్షన్. ఆ తర్వాత విష్ణుమూర్తి మళ్ళీ గరుడ పురాణం. ఇప్పుడు
అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు బోధించినటువంటి 18 అధ్యాయాల గ్రంథం ఎలా అయితే గీత అయిందో, అవును, అది మనము పరమ పవిత్రము అని భగవద్గీత విన్నామా? మరి ఆ భగవద్గీతని ఈరోజు చనిపోతే వెనక భగవద్గీత క్యాసెట్ వేస్తున్నాడు. ఎక్కడైనా పార్థాయ ప్రతిబోధిత అని ఆ క్యాసెట్ రాగానే ఎవడో చనిపోయిండు అని ఫిక్స్ అవుతున్నాడు. నిప్పులేందే పొగొచ్చినట్టా కాదా? ఇప్పుడు నేను ఇది మీరన్న ప్రకారంగా ఇక్కడ నిప్పు పొగ ఏదైనా సంబంధం ఉందా? కంప్లీట్ అవగాహన లోపము, మూర్ఖత్వము, ఇవి కూడా అంతే. ఆ పాట వేయకూడదు అయితే, అది పాట కూడా తప్పే కదమ్మా. అది పాట ఎందుకైతే సింగరా శ్రీకృష్ణుడు, అదే ఆ శ్లోకం వేయకూడదు అయితే. భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గర ఎట్లా వేస్తారు? పుట్టిన వారికి మరణం తప్పదు, బతుకున్న అది నువ్వు బతికి ఉండి నీ బ్రతుకును బాగుపరచడం కోసం బతికున్న వాళ్ళు వినాల్సినటువంటి భగవద్గీత. అప్పుడు నీకు అట్లాంటి చావు రాకుండా మంచి చావు వస్తుంది. జ్ఞానంతో చెడు పనులు చేయకుండా నిన్ను నువ్వు నియంత్రించుకోగలుగుతావు. బ్రతుకున్నవాడు వినాల్సిన భగవద్గీత చచ్చిన దగ్గర పెడితే వాడు చచ్చేపాయే, వాడేం చేస్తాడు చెప్పు? ఇది కంప్లీట్ అవగాహన లోపం. అలానే గరుడ పురాణం అనేది ఇంట్లో ఉండకూడదు, గరుడ పురాణం అనేది చదవకూడదు అనేది అవగాహన లోపాలు. అందుకే ఇవన్నీ ట్రాన్స్లు. మీరు అందుకే నిజాలు బాగా డీప్గా ఆలోచిస్తే తెలుస్తాయి. గురువు గారు, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ ఇంత అద్భుతమైన విషయాలు మాకందరికీ వివరించినందుకు. మ్యాక్సిమం ఎవరిని చూసుకున్నా సరే వాళ్ళు మాకున్న అపోహలను ఇంకా పెంచుతారు, ఇంకాస్త భయం పెంచి వాళ్ళ బిజినెస్ వైపు లాక్కోవడానికి, అట్రాక్ట్ చేయడానికి మాత్రమే నేను అలాంటివి విన్నాను. మీలాగా నిక్కచ్చగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన్ని ట్రాన్స్ అమ్మ మీరు బయటికి రండి, మీరు ఏదోగా అంటే నేను చెప్తున్న జ్యోతిష్యం కూడా 100% నిజం కాదు అని మీకు మీరుగా ఇంత నిజాయితీగా ఒప్పుకున్న వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు వచ్చినందుకు, ఎంత మంచి విషయాలు మా అందరికి చెప్పినందుకు. నమస్కారం.